అందరికీ నమస్కారం. గత శ్లోకంలో మనం అజ్ఞాని అయిన వాడు నేనే ఈ పని చేశాను అని అహంకారంతో ఎలా భ్రమిస్తాడో తెలుసుకున్నాం కదా. మరి దీనికి పూర్తి భిన్నంగా ఉండే ఇంటెలిజెంట్ పర్సన్ ఎలా ఆలోచిస్తాడు? ప్రపంచంలో అన్ని పనులు చేస్తూనే అతను ఒత్తిడికి, బంధాలకు ఎలా దూరంగా ఉండగలుగుతున్నాడు? ఈ రహస్యాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో బయటపెట్టారు. మనల్ని మానసిక బంధాల నుండి విడిపించే ఈ అద్భుతమైన సూత్రం ఏంటో ఈ రోజు మనం చూద్దాం. ముందుగా శ్లోకం అర్థం ఏంటంటే, ఓ మహాబాహుడవైన అర్జున, గుణాల తత్వాన్ని, కర్మల తత్వాన్ని విడివిడిగా తెలిసిన జ్ఞాని ఈ ఇంద్రియాలు, మనస్సు అనే గుణాలు కేవలం వాటికి సంబంధించిన బాహ్య విషయాలనే గుణాల వైపు ఆకర్షితులై పనిచేస్తున్నాయని గ్రహిస్తాడు. అందువల్ల అతను ఆ కర్మలలో ఎప్పుడూ చిక్కుకోడు. దీని అర్థం ఏంటంటే, ఇక్కడ ఇంటెలిజెంట్ పర్సన్ అంటే అద్దం లాంటి మనసున్నవాడు. అతను దేనినైనా ఉన్నది ఉన్నట్లుగా చూస్తాడు. ప్రకృతి వేరు, లోపల ఉన్న ఆత్మ వేరు అనే విభాగం అతనికి బాగా తెలుసు. ఇది భగవద్గీతలోనే అత్యంత లోతైన మానసిక సూత్రం. మన కళ్ళు ఒక అందమైన వస్తువును చూస్తున్నాయి, మన నాలుక మంచి ఆహారాన్ని కోరుకుంటోంది. జ్ఞాని ఏమనుకుంటున్నాడంటే, ఇక్కడ ఇంద్రియాలు అనే గుణాలు వస్తువులు అనే గుణాలతో ఆడుకుంటున్నాయి, దీనితో లోపల ఉన్న నాకు ఇలాంటి సంబంధం లేదు అని గ్రహిస్తాడు. ఎప్పుడైతే మనం మన ఆలోచనల నుండి, ఇంద్రియాల నుండి మానసికంగా కాస్త దూరం జరుగుతామో అప్పుడు మనకు ఇలాంటి బంధాలు, బాధలు అంటవు. జ్ఞాని సాక్షిగా ఉంటాడు తప్ప అందులో మునిగిపోడు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సముద్రం పైన ఎన్నో అలలు ఎగిసిపడుతూ ఉంటాయి. గంభీరంగా శబ్దం వస్తుంది, కానీ సముద్రం లోపల అంతా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంటుంది. జ్ఞాని మనస్సు కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది. మిత్రులారా, ఈ శ్లోకం ద్వారా మనం రోజువారీ ఒత్తిడిని ఎలా తగ్గించుకోవచ్చో తెలుసా? మీ మనస్సులోకి కోపం లేదా బాధ వచ్చినప్పుడు నేను బాధపడుతున్నాను అనకండి. నా మనస్సులో ఒక బాధ అనే ఆలోచన వచ్చింది, నేను దాన్ని చూస్తున్నాను అని అనుకోండి. మీ చుట్టూ జరిగే డ్రామాలో పూర్తిగా మునిపోకుండా ఒక డ్రామా చూస్తున్న ప్రేక్షకుడిలా మారడం అలవాటు చేసుకోండి. ఈ చిన్న మానసిక మార్పు మిమ్మల్ని ఎంతో ప్రశాంతంగా ఉంచుతుంది. గుణాలు గుణాలలో పనిచేస్తున్నాయి అని తెలుసుకోవడమే పరమ జ్ఞానం. ఆ స్థితిలో ఉన్నవాడే నిజమైన ముక్తుడు. మరి ఇలాంటి అద్భుతమైన జ్ఞానం లేని అజ్ఞానులను చూసి జ్ఞాని ఎలా ప్రవర్తించాలి? వారిని విమర్శించవచ్చా? వీటి గురించి తర్వాతి శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్పిన సమాజ నియమం గురించి తర్వాతి వీడియోలో చూద్దాం. జై శ్రీకృష్ణ.